Build your dreams, live rich, and leave rich. నమస్కారం, నేను మీ క్రిష్. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ కు మీకు స్వాగతం. మా ఫిలాసఫీ చాలా సింపుల్. లివ్ రిచ్ అంటే విలాసవంతంగా, ఆడంబరంగా జీవించడం కాదు, ప్రశాంతంగా జీవించడం. అసలైన ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా? డబ్బు గురించి ఎలాంటి చింత లేకుండా రాత్రి హాయిగా నిద్రపోగలగడమే. సరే, మన ఆర్థిక ప్రయాణంలోకి అడుగుపెట్టే ముందు ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా మీ అవగాహన పెంచడం కోసమే. మీ కష్టార్జితాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఒక నిపుణుడి సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రైట్? ఇక అసలు విషయంలోకొచ్చేద్దాం. మనలో చాలామంది, ముఖ్యంగా మన ఇండియన్ ఫ్యామిలీస్లో, ఒక పెద్ద తప్పులో బతుకుతూ ఉంటాం. ఏంటంటే, ధనవంతులు కావాలంటే జీవితాన్ని మార్చేసే ఆ ఒక్క మ్యాజిక్ ఇన్వెస్ట్మెంట్ని కనిపెట్టాలని అనుకుంటారు. తమ జీవితాంతం సంపాదించిన డబ్బునంతా తీసుకెళ్లి ఒకే ఒక్క దానిలో పెట్టేయాలని చూస్తారు. ఇది ఫైనాన్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పొచ్చు. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మనలో చాలామంది జీవితాంతం ఈ ఒక్క మ్యాజిక్ సమాధానం కోసమే కదా వెతుకుతూ ఉంటారు. నా దగ్గరున్న డబ్బంతా స్టాక్స్లో పెట్టేస్తే సరిపోతుందా? లేదా లేదు రియల్ ఎస్టేటే బెస్ట్, ఓ ప్లాట్ కొనేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. లేదంటే బంగారం ఎప్పటికీ బంగారం కదా, మొత్తం బంగారంలోనే ఇన్వెస్ట్ చేద్దాం. ఇలాంటి ఆలోచనలు మనకి వస్తూనే ఉంటాయి. కానీ నిజం చెప్పాలంటే ఈ దారి చాలా చాలా ప్రమాదకరమైనది. ఎందుకో మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఈ వాక్యాన్ని బాగా గమనించండి, ఇది చాలా కీలకం. సంపద అనేది కేవలం స్టాక్ మార్కెట్ నుండి మాత్రమే వస్తుందని అనుకోవడం ఒక పెద్ద అపోహ. ఈ ఒక్క అపోహను గనక మనం వదిలేస్తే మనం చాలా తెలివైన, సురక్షితమైన మార్గంలో సంపదను నిర్మించుకోవచ్చు. అంతేకాదు, కష్టపడి సంపాదించిన దాన్ని కాపాడుకోవచ్చు కూడా. ఈరోజు మనం సరిగ్గా ఆ ఫార్ములా గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఒకే పెట్టుబడి అనే అపోహను పూర్తిగా బద్దలు కొడదాం. తరువాత మీ ఫైనాన్షియల్ థాలీ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆ థాలీలోని 4 ముఖ్యమైన పదార్థాలేంటి, అవి ఎలా విభిన్నంగా పనిచేస్తాయో చూస్తాం. మీ వయస్సు, అవసరాలకు తగ్గట్టుగా సరైన రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుని, చివరిగా రీబ్యాలెన్సింగ్ అనే ఒక శక్తివంతమైన రహస్యాన్ని కూడా ఛేదిద్దాం. ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. యాసెట్ అలొకేషన్. ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా, క్లిష్టంగా అనిపించొచ్చు. కానీ నేను మీకు దీన్ని చాలా సింపుల్గా, మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణతో వివరిస్తాను. మీ ఆర్థిక జీవితాన్ని ఒక రుచికరమైన, బ్యాలెన్స్డ్ భోజనంగా ఊహించుకోండి. చూడండి, మన ఫైనాన్షియల్ లైఫ్ని ఒక మంచి భోజనంలా ఊహించుకుందాం. ఇప్పుడు మీ ముందొక థాలీ ఉంది. అందులో కేవలం ఊరగాయ పచ్చడి మాత్రమే ఉంటే తినగలరా? తినలేం కదా, కడుపులో మండిపోతుంది. ఈక్విటీ అంటే అదే. భలే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. కాని అదే ఎక్కువైతే రిస్క్ ఎక్కువ. సరే, పచ్చడి వద్దు, కేవలం పప్పు, అన్నం తింటే కడుపు నిండుతుంది కాని మజా రాదు, పెద్దగా పోషణ కూడా ఉండదు. డెట్ ఇన్వెస్ట్మెంట్లు అంటే ఎఫ్డీలు, బాండ్లు లాంటివి అన్నమాట. స్టేబుల్గా ఉంటాయి కాని గ్రోత్ తక్కువ. మరి భోజనం సంపూర్ణమవ్వాలంటే కొంచెం నెయ్యి లేదా చల్లని పెరుగు కావాలి కదా. అదే మన బంగాళం. భోజనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, మనల్ని సంక్షోభం నుంచి కాపాడుతుంది. అసెట్ అలొకేషన్ అంటే ఇంతే సింపుల్. ఈ ఐటమ్స్ అన్నిటినీ సరైన పాళ్లలో మన థాలీలో సర్దుకోవడమే. ఓకే, ఇప్పుడు మన ఫైనాన్షియల్ థాలీలోని ప్రతి పదార్థం గురించి కొంచెం వివరంగా, లోతుగా తెలుసుకుందాం. ప్రతి భారతీయ కుటుంబానికి అవసరమైన ఈ 4 ఆర్థిక పదార్థాలు ఏంటో, వాటి పనేంటో ఇప్పుడు చూద్దాం. మన థాలీలో మొదటి, అత్యంత ముఖ్యమైన ఐటెం ఈక్విటీ. ఇదే మన వెల్త్ గ్రోత్కి అసలైన ఇంజిన్. మన పిల్లల చదువులు, మన రిటైర్మెంట్ లాంటి పెద్ద పెద్ద దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవాలంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల అనే ఒక రాక్షసుడు మన డబ్బు విలువను ప్రతిరోజూ తినేస్తూ ఉంటాడు. దాన్ని ఓడించాలంటే మన పెట్టుబడులు దానికంటే వేగంగా పెరగాలి. ఆ పనిని ఈక్విటీ చేస్తుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఖాళీ హైవే మీద స్పీడ్ బైక్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే కేవలం దీనిమీదే ఆధారపడకూడదు. ఇక మన థాలీలోని రెండవ పదార్థం డెట్. అంటే మనందరికీ బాగా తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, బాండ్ల లాంటివి. స్టాక్ మార్కెట్ బాగా పడిపోయి అంతా గందరగోళంగా ఉన్నప్పుడు ఇవి మన పోర్ట్ఫోలియోకి ఒక షాక్ అబ్జార్బర్లా పనిచేస్తాయి. ఆలోచించండి,
మనం స్పీడ్ బైక్పై వెళ్తున్నప్పుడు కొన్ని గుంతలు రావచ్చు, కానీ మన దగ్గర ఒక సేఫ్ ఫ్యామిలీ కార్ కూడా ఉంటే మన ప్రయాణం మొత్తం సాఫీగా సాగుతుంది కదా. డెట్ చేసే పని అదే. మన అసలు డబ్బుకు రక్షణ ఇస్తూ స్థిరమైన, ఊహించగలిగే రాబడిని అందిస్తుంది. ఇక మూడవది మనందరికీ ఎంతో ఇష్టమైనది బంగారం. ఇది మన థాలీలోని నెయ్య లేదా పెరుగులాంటిది. ఎప్పుడైనా గమనించారా? ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు, స్టాక్ మార్కెట్లు కుప్పుకూలినప్పుడు పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బుని కాపాడుకోవడానికి పరుగులు తీస్తారు. వాళ్లందరికీ కనిపించే సురక్షితమైన ఆస్తి బంగారం. అందుకే అందరూ బంగారం కొనడం మొదలుపెట్టగానే దాని ధర అమాంతం పెరుగుతుంది. అందుకే దీన్ని మన పోర్ట్ఫోలియోకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అంటారు. మిగతావన్నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇది మనకు అండగా నిలుస్తుంది. చివరిగా నాలుగవది, బహుశా అత్యంత ముఖ్యమైనది నగదు. గుర్తుంచుకోండి, ఇది పెట్టుబడి కాదు, ఇది మన అత్యవసర ఆక్సిజన్. చాలామంది భారతీయుల విషయంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఆస్తులలో ధనవంతులుగా, నగదులో పేదలుగా ఉంటారు. అంటే వాళ్లకు కోట్ల విలువైన భూములు, ఇళ్ళు ఉంటాయి, కానీ అనుకోకుండా ₹1,00,000 హాస్పిటల్ బిల్ కట్టాల్సొస్తే చేతిలో డబ్బు ఉండదు. అలాంటి టైంలో కష్టపడి పెంచుకున్న ఇన్వెస్ట్మెంట్స్ని నష్టానికి అమ్ముకోవాల్సొస్తుంది. అలా జరగకుండా కాపాడేదే ఈ నగదు. ఇది ఎప్పుడూ మీ సేవింగ్స్ అకౌంట్లో సులభంగా అందుబాటులో ఉండాలి. ఓకే, మన థాలీలో 4 పదార్థాలున్నాయి, బాగుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, వీటన్నింటినీ ఎందుకు కలపాలి? ఎసెట్ అలొకేషన్లోనే అత్యంత కీలకమైన ఒక మ్యాజికల్ కాన్సెప్ట్ను ఇప్పుడు మనం అర్థం చేసుకోబోతున్నాం. అదేంటంటే, ఈ పెట్టుబడులన్నీ ఒకే దిశలో కలిసికట్టుగా ప్రయాణించావు. ఒకటి కిందకి వెళ్తే మరొకటి పైకి వెళ్లే అవకాశముంది. అదే దీని వెనుకున్న అసలైన మ్యాజిక్. ఈ స్లైడు ఆ మ్యాజిక్ను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్ కుప్పకూలింది అనుకుందాం. అందరూ భయపడిపోయి తమ షేర్లను అమ్మేయడం మొదలుపెడతారు. దానివల్ల ఈక్విటీ విలువ దారుణంగా పడిపోతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఏం జరుగుతుంది? ఆ భయపడిన పెట్టుబడిదారులు తమ డబ్బును భద్రంగా ఉంచుకోవడానికి బంగారం వైపు పరుగులు తీస్తారు. దాంతో బంగారం డిమాండ్ అమాంతం పెరిగి దాని ధర ఆకాశాన్ని తాకుతుంది. చూసారా? ఒకటి కిందికి వెళ్తే మరొకటి పైకి వెళ్తుంది. ఇది మీ మొత్తం సంపద ఒక్కసారిగా పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ నాన్ కోరిలేషన్ అనే టెక్నికల్ కాన్సెప్ట్ వెనుక ఉన్నది మనందరికీ చిన్నప్పట్నుంచి తెలిసిన ఒక పాత, చాలా తెలివైన సామెత, మీ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టవద్దు అని. ఎందుకంటే ఆ బుట్ట పొరపాటున కింద పడితే గుడ్లన్నీ పగిలిపోతాయి. అలాగే మీ డబ్బంతా తీసుకెళ్లి ఒకే ఆస్తిలో పెడితే దానికి ఏదైనా అయితే మీ సంపద మొత్తం ఆవిరైపోతుంది. డైవర్సిఫికేషన్ అంటే ఇంతే సింపుల్. సరే, మన ఫినాన్షియల్ థాలీలో ఏ పదార్థాలుండాలో తెలుసుకున్నాం. అవి ఎలా పనిచేస్తాయో కూడా అర్థం చేసుకున్నాం. కాని ఇప్పుడు అసలైన ప్రశ్న, ఎవరి థాలీలో ఏ పదార్థం ఎంత మోతాదులో ఉండాలి? ఎందుకంటే అందరి థాలీ ఒకేలా ఉండదు. మన ఆదర్శవంతమైన ఫినాన్షియల్ థాలీ మన వయసు, మన ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. దీనికోసం ఒక సింపుల్ రూల్ ఉంది. దీన్ని 100 - ఏజ్ రూల్ అంటారు. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. ఉదాహరణకి, మీ వయసు 30 సంవత్సరాలనుకుందాం. 100 - 30 అంటే 70. అంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్లలో సుమారు 70% ఈక్విటీ లాంటి హై గ్రోత్, హై రిస్క్ ఆస్తులలో పెట్టవచ్చు. అది మీ వయసు 60 సంవత్సరాలైతే 100 - 60 అంటే 40. కాబట్టి మీరు కేవలం 40% మాత్రమే ఈక్విటీలో ఉంచి మిగిలిన 60% డబ్బును డెట్ లాంటి సురక్షితమైన ఆస్తులలోకి మార్చాలి. ఎందుకంటే యువకులకు నష్టాలను తట్టుకుని తిరిగి పుంజుకోవడానికి చాలా సమయం ఉంటుంది. కాని పెద్ద వయసులో ఆ అవకాశం ఉండదు. దీని వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. మన ఆర్థిక జీవితంలో ముఖ్యంగా 2 దశలుంటాయి. ఒకటి సంపాదన దశ, అంటే మనం డబ్బును కూడబెట్టే దశ. 2 ఖర్చు దశ, అంటే మనం కూడబెట్టిన డబ్బును వాడుకునే దశ, ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత. యువ వయసులో ఉన్నప్పుడు మన ఫోకస్ అంతా సంపదను పెంచడం మీదే ఉంటుంది. కాని రిటైర్మెంట్ దగ్గరబడుతున్న కొద్దీ మన ఫోకస్ మారాలి. మనం కష్టపడి కూడబెట్టిన సంపదను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. అందుకే రిస్క్ ఎక్కువగా ఉండే ఈక్విటీ నుండి డబ్బును తీసి స్థిరంగా ఉండే డెట్లోకి మార్చడం చాలా ముఖ్యం. సరే, అన్నీ ఆలోచించి మనమొక పర్ఫెక్ట్ ఫినాన్షియల్ థాలీని తయారు చేసుకున్నాం. అంతా బాగుంది. కానీ ఇక్కడితో పని అయిపోలేదు. మార్కెట్ కదలికల వల్ల కాలక్రమేణా ఆ రెసిపీ పాడైపోతుంది. మనం అనుకున్న బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దాన్ని ఎప్పటికప్పుడు సరిచేయడానికి మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది.
అదే రీబ్యాలెన్సింగ్. ఇది తెలివైన పెట్టుబడి ప్రవర్తనను మనతో బలవంతంగా చేయిస్తుంది. ఇప్పుడు చూడండి, అస్సలైన మ్యాజిక్. దీని పేరు రీబ్యాలెన్సింగ్. కొంచెం టెక్నికల్గా అనిపించినా చాలా సింపుల్. ఉదాహరణకి, మీరు మీ థాలీలో 60% ఈక్విటీ స్పైసీ పచ్చడి, 40% డెట్ పప్పు అన్నం ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఒక సంవత్సరం పాటు మార్కెట్ సూపర్ పర్ఫామ్ చేసింది. మీ ఈక్విటీ పార్ట్ బాగా పెరిగి ఇప్పుడు మీ ప్లేట్లో 75% ఈక్విటీ, 25% డెట్ అయిపోయింది. అంటే మీరనుకున్నదానికన్నా ఎక్కువ పచ్చడి తినేస్తున్నారు. రిస్క్ పెరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి? చాలా సింపుల్. బాగా పెరిగిన ఈక్విటీలో నుంచి ఒక 15% అమ్మేయాలి. అంటే లాభం తీసుకోవాలి. ఆ వచ్చిన డబ్బుతో తక్కువ పర్ఫామ్ చేస్తున్న డెట్ని ఇంకో 15% కొనాలి. దీంతో ఏమవుతుంది? మళ్ళీ మీ ప్లేట్ సేఫ్గా 60-40కి వచ్చేస్తుంది. అంటే తెలియకుండానే మీరొక గొప్ప పని చేశారు. ధర పెరిగినప్పుడు అమ్మారు, ధర తగ్గినప్పుడు కొన్నారు. ఇదే రీబ్యాలెన్సింగ్ చేసే అద్భుతం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ క్రమంలో మనం వాడిన కొన్ని ముఖ్యమైన పదాలను చాలా సులభంగా ఒకే ఒక్క వాక్యంలో నిర్వచించడం ద్వారా మన అవగాహనను మరింత పటిష్టం చేసుకుందాం. అసెట్ క్లాస్ అంటే సింపుల్గా ఒకే రకమైన పెట్టుబడుల కుటుంబం. కోరిలేషన్ అంటే రెండు పెట్టుబడులు ఎంతవరకు కలిసి ప్రయాణిస్తాయి అనేది. రిస్క్ టాలరెన్స్ అంటే మన పెట్టుబడి విలువ పడిపోయినప్పుడు మనం ఎంతవరకు భయపడకుండా ఉండగలం అనేది. ఇక పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే మన ఫైనాన్షియల్ థాలీని తిరిగి సరైన బ్యాలెన్స్లోకి తీసుకురావడం. ఈ పదాలు ఇప్పుడు మీకు చాలా సులభంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ముగించే ముందు వాన్గార్డ్ వ్యవస్థాపకుడు జాన్ బోగల్ చెప్పిన ఈ శక్తివంతమైన మాటను గుర్తించుకుందాం. మనం చెయ్యాల్సిన పని మార్కెట్లో ఏదో ఒక బెస్ట్ స్టాకును వెతకడం కాదు. అది గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది. చాలా కష్టం. దానికంటే డైవర్సిఫికేషన్ ద్వారా మొత్తం మార్కెట్ను, అంటే ఆ గడ్డివాము మొత్తాన్ని కొనేయడమే తెలివైన పని. ఈరోజు మనం నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటే వివరణలో ఉన్న ది లెగసీ డైరీ లింక్ను ఒకసారి చూడండి. అది మీ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం తెలుసుకున్న విషయాల ఆధారంగా మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తు కోసం మీరు తీసుకోబోయే మొదటి అడుగు ఏంటి?